ఈ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా న్యూజిలాండ్ పై ఫైనల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి టైటిల్ నెగ్గింది. అయితే ఈ టీ20 టోర్నమెంట్ లో టీమిండియాను టెన్షన్ పెట్టిన మ్యాచ్ ఏదైనా ఉందంటే అది సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో. ఎందుకంటే సూపర్ 8 దశలో తొలి మ్యాచ్ లోనే సౌత్ ఆఫ్రికాతో టీమిండియా ఓడిపోయినప్పటికీ తదుపరి 2 మ్యాచ్ల్లో గెలిస్తేనే సెమీస్ కు చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో జింబాబ్వే వెస్టిండీస్ లపై టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం ఉండేది. అయితే సెమీఫైనల్ చేరాక ఇంగ్లాండ్ పై టీమిండియా బ్యాటర్లు అందనంత టార్గెట్ ను ఇంగ్లాండ్ ముందు ఉంచారు. అంటే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది టీమిండియా. ఇక ఇంత భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఎక్కడ చేస్తుందిలే అనుకున్నారు. అయితే అనుకున్నట్లుగానే పవర్ ప్లే లో టీమిండియా బౌలర్లు బాగానే రాణించారు. కీలకమైన టాప్ 3 వికెట్లు తీసి షాక్ ఇచ్చారు. కానీ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జాకబ్ బెథెల్ టీమిండియాను ఓడించేంత పని చేశాడు. తన కెరియర్ లో తొలి సెంచరీని నమోదు చేసి మ్యాచ్ ని చివరి వరకు తీసుకొచ్చాడు. అయితే చివరిలో తాను రన్అట్ కావడంతో మ్యాచ్ టీమిండియా వైపు మొగ్గింది. ఆఖరి వరకు పోరాడిన ఇంగ్లాండ్ కు చేదు అనుభవం మిగిలింది. సంజు శాంసన్ బ్యాట్ తో రాణించగా జస్ప్రీత్ బుమ్రా బంతితో అదరగొట్టాడు. వీరిద్దరికి తోడు అక్షర్ పటేల్ అందుకున్న క్యాచ్లే గెలుపును టీమిండియా వైపు తిప్పాయి. అయితే ఈ మ్యాచ్ జరిగి 2 వారాలు అవుతున్నా కూడా ఇంకా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కులాం. ఫైనల్ కు వెళ్లే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న ఇంగ్లాండ్ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఏంటో ఓ స్టూడియోలో ఇంటర్వ్యూలో బ్రెండన్ మెక్కులాం వెల్లడించాడు. తమ ఓటమికి సెమీఫైనల్లో కారణాన్ని విశ్లేషిస్తూ అక్షర్ పటేల్ అందుకున్న అద్భుత క్యాచ్లే మ్యాచ్ ని తమ నుంచి లాగేసుకున్నాయని పేర్కొన్నాడు. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ లో అక్షర్ అందుకున్న ఆ 2 క్యాచ్ల గురించి మాట్లాడాలి. వాంకేడ మైదానంలో ఇలాంటి క్యాచ్లు అంత సులువేం కాదు. టీమిండియా తమ ప్రణాళికలను పక్కగా అమలు చేసింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ అద్భుత రీతిలో క్యాచ్లు అందుకొని మ్యాచ్ ను టీమిండియా వైపు తిప్పాడు. కీలక సమయాల్లో అతడు పట్టిన అద్భుతమైన క్యాచ్లే తమ ఓటమిని శాసించిందని బ్రెండన్ మెక్కులం అన్నాడు. నిజానికి చాన్నాళ్లుగా టీమిండియా వాళ్ళ ఫీల్డింగ్ అంత గొప్పగా ఏమీ లేదు, కానీ ఆ సమయంలో మాత్రం మాపై అద్భుత ఫీల్డింగ్ చేశారు అని బ్రెండన్ మెక్కులం చెప్పుకొచ్చాడు. కాగా డేంజరస్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ బంతిని గాల్లోకి లేపగా పాయింట్ నుంచి చాలా దూరం పరిగెత్తి అక్షర్ బంతిని అందుకున్నాడు. ఇక అన్నింటికంటే విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్ బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్నాడు. పట్టు కోల్పోయినట్టు కనిపించగా అక్కడే ఉన్న దూబే వైపు బంతిని విసరగా అతడు బంతిని క్యాచ్ పట్టుకున్నాడు. అలా 2 దశల్లోనూ మ్యాచ్ ని మలుపు తిప్పాడు అక్షర్ పటేల్.